అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశం పైన ఆన్లైన్ విధానమున నిర్వహించబడుతున్నటువంటి ఈ సర్టిఫికెట్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కమిషనరేట్ ఆఫ్ గ్రామ వార్డ్ వాలంటీర్స్, గ్రామ వార్డ్ సెక్రటేరియట్స్ వారి విజ్ఞప్తి మేరకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారి సెంటర్ ఫర్ అర్బన్ గవర్నెన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హైదరాబాద్ వారు రూపొందించారు. నేటి మన పాఠం మొదటి వారంలోని 4వ యూనిట్కు సంబంధించింది. ఇక్కడ మనం ఇన్క్లూజన్ అండ్ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ ఇన్ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. అంటే సమాజంలో ఏ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ను చేపట్టాలి. అదేవిధంగా లింగ భేదాలకు ఎటువంటి తావును ఇవ్వకుండా అందరినీ కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమాల యొక్క రూపకల్పన చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ యూనిట్ను 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఇందులో మొదటి భాగంలో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూజన్ ఇన్ అన్ అర్బన్ శానిటేషన్ వేస్ట్ మేనేజ్మెంట్ కంటెక్స్ట్, అంటే ఈ సెక్టార్లో ఎవరిని మనము దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం. రెండో భాగంలో జెండర్ ఇంటిగ్రేషన్, అంటే లింగ భేదాలకు తావు లేకుండా, అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు, ట్రాన్స్జెండరు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఈ విధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనము కార్యక్రమాల యొక్క రూపకల్పన చేయాలి, వారికి కావలసిన సదుపాయాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే అంశాల మీద కూడా తెలుసుకుందాం. ఇక్కడ మొదటి భాగం గురించి చర్చించుకుందాం. ఇందులో భాగంగా ఫ్రమ్ ఎక్స్క్లూజన్ టువర్డ్స్ ఇన్క్లూజన్, అంటే ఎవరినైతే మనం దృష్టిలో పెట్టుకోలేదో వారిని దృష్టిలో పెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళటం అన్నమాట. అనుభవరీత్యా మనకందరకు తెలిసిందే, పట్టణ పారిశుద్ధ్యం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణలో మినహాయింపులు మనం బాగా చూస్తూ ఉంటాం. అంటే కేవలం మనకు తెలిసిన వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కార్యక్రమాల యొక్క రూపకల్పన చేస్తాం. ఆ విధంగా కాకుండా అన్ని వర్గాల యొక్క అవసరాలను తెలుసుకొని ఆ విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయటం అనేది చాలా చాలా అవసరము. కాబట్టి అటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రణాళికను చేసే విధంగా మనము ముందుకు వెళ్ళాలి. సాధారణంగా అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నప్పుడు మనము దృష్టి సారించినటువంటి కొన్ని రకాల వర్గాలను గుర్తించడం కోసం అని చెప్పని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) మరియు సెంటర్ ఫర్ అడ్వకేసీ అండ్ రీసెర్చ్ (CFAR) సంస్థలతో కలిసి కొన్ని పట్టణాలు, అంటే అనంతపురం కార్పొరేషను, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ, నర్సాపూర్ మున్సిపాలిటీలలో ఒక అధ్యయనాన్ని చేశారు. ఈ అధ్యయనం వాస్తవికంగా జరుగుతున్నటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావటం జరిగిందనమాట. ముఖ్యంగా నర్సాపురం పట్టణాన్ని మనం చూసినట్టయితే అక్కడ ప్రత్యేకంగా మత్స్యకార కుటుంబాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ మత్స్యకార కుటుంబాలు వాళ్లతో పాటుగా ఇతర వర్గాలు, అంటే ఎరుకలు, అటువంటి
ప్రత్యేకమైన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలో చూసినట్లయితే ప్రత్యేకంగా షికారీసు మరియు ఎరుకల కుటుంబాలు కూడా ఉన్నారన్నమాట. వారి యొక్క పారిశుద్ధ్య అవసరాలు, అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించిన అవసరాలను కూడా ఏ విధంగా గుర్తించాలి అనే అంశం ఈ యొక్క రీసెర్చ్ సందర్భంగా తెలియవచ్చింది. అంతేకాకుండా మన యొక్క సమాజంలో ఉన్నటువంటి మహిళలు, బాలికలు, అట్టడుగు వర్గాల వారికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలియటం జరిగింది. ఇంకా ఈ రీసెర్చ్ లో భాగంగా షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర వెనకబడిన కులాలతో సహా షెడ్యూల్ తెగలు, అసంఘటిత రంగం, వృద్ధులు, ర్యాక్ పికర్సు, బిచ్చగాళ్లు, నిరాశ్రయులు, వలసదారులు, ఈ విధంగా అనేక మంది యొక్క అవసరాలను రీసెర్చ్ ద్వారా గుర్తించడం జరిగిందనమాట. ఇంతకుముందు ఎన్నడూ కూడా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వీళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకోవటం జరగలేదు, వీళ్ళతో మాట్లాడుకోవటం అనేది జరగలేదు. కాబట్టి వీళ్ళందరినీ మనము ఎక్స్క్లూడెడ్ అనే వర్గంగా గుర్తించి వాళ్ళని ఇన్క్లూజన్ లోకి, అంటే వాళ్ళ యొక్క అవసరాలను కూడా మనం గమనించి కార్యక్రమాల యొక్క రూపకల్పన, మౌలిక సదుపాయాల యొక్క రూపకల్పన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని వెలుగులోకి తేవటం జరిగింది. ఇక్కడ చిత్రంలో చూశారు కదా, అనేక వర్గాల వారిని, ఎంతెంత మందిని మనము ఇంటర్వ్యూ చేయటం ద్వారా అనేక కొత్త విషయాలను వెలుగులోకి తేవటం జరిగిందో, ఇదే విధంగా మీరు కూడా మీ సెక్రటేరియట్ పరిధిలో ఇటువంటి విభిన్న వర్గాల వారిని గుర్తించండి. మీ నోట్స్ లో రాసుకోవాలి, ఫలానా వీధిలో, ఫలానా రోడ్లో ఫలానా వర్గం వాళ్ళు ఉన్నారు, ఇంతమంది వర్గం వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు చిత్రంలో చూపించినట్టుగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ 94 మంది ఉన్నారు. వాళ్లకు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్ సదుపాయాలు కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ వాళ్ళు కమ్యూనిటీ టాయిలెట్ మీద ఆధారపడినట్లయితే ఆ కమ్యూనిటీ టాయిలెట్ లో మెన్స్ సెక్షన్, ఉమెన్ సెక్షన్ తో పాటుగా ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ సెక్షన్ ని ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాట్లు ఎటువంటివో తెలుసుకొని ఆ విధంగా మనము రూపకల్పన చేసుకోవాలన్నమాట. Sanitation is a basic need and a human right. But 2.3 billion people still lack a basic toilet at home. And there are not enough public and community toilets in most cities. Existing ones rarely meet the requirements of women and girls. They have different sanitation requirements from men, for instance, during menstruation, pregnancy, after menopause, and for privacy in general. And they face higher risks of harassment and physical and sexual assault when using toilets outside the home. They often have most of the responsibility for caring for children, older people, and people with disabilities who may need assistance when using the toilet. But governments and city planners can improve this situation by putting a focus on ensuring public and community toilets are female-friendly. Female-friendly means public and community toilets that are safe and private, meet menstrual hygiene and other hygiene requirements, accessible to all including people with disabilities, well-maintained and managed, affordable and available when needed. Women's views on sanitation are often ignored in city planning, possibly because most planners are men. The key to success is the participation of women in the planning process. The Female-Friendly Public and Community Toilets Guide helps city authorities, planners and NGOs identify areas that lack public and community toilets and check if existing toilets are female-friendly. It also provides real examples of how to upgrade existing toilets, plan new ones, and involve female users throughout. Download the guide today.
అలాగే ర్యాక్ పికర్స్, బెగ్గర్స్. ఎందుకంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అన్నామంటే వీళ్ళందరికీ కూడా మనము ఖచ్చితంగా టాయిలెట్ సదుపాయాలని కల్పించాలి. అదేవిధంగా వాళ్ళు ఉత్పత్తి చేసే సాలిడ్ వేస్ట్ను కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనము సేకరించుకునే విషయాన్ని గమనించాలన్నమాట. ఇక పెద్ద వయసు వారు అంటే వృద్ధుల్ని తీసుకున్నట్లయితే వాళ్ళు ఒకవేళ కమ్యూనిటీ టాయిలెట్ మీద ఆధారపడి ఉంటే, అదేవిధంగా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్లలో ఈ విధంగా పెద్దవారు మెట్లు ఎక్కి వెళ్లకుండా ర్యాంపు ద్వారా చేతితో గైడ్ బార్ని పట్టుకుంటూ లోపలికి వెళ్ళటము, అదేవిధంగా వాళ్ళ కోసం టాయిలెట్ లోపల ప్రత్యేకంగా గ్రాబ్ బార్ సౌకర్యము, అలాగే వెస్టర్న్ కమోడ్ కూడా పెట్టాలన్నమాట. కన్స్ట్రక్షన్ వర్కర్స్ విషయానికి వచ్చినట్లయితే దానికోసం ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సైట్లో తప్పనిసరిగా ముందుగా టాయిలెట్ సదుపాయాన్ని కల్పించిన తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ను మొదలు పెట్టాలి. ఇలా ఒక్కొక్క వర్గాన్ని మనము గనక గమనించుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్లకు కావలసినటువంటి ప్రత్యేక సదుపాయాల గురించి డిమాండ్ అనేది వస్తుంది. ఆ డిమాండ్ను మనము కన్సిడర్ చేసుకొని మన యొక్క శానిటేషన్ ప్లాన్లో భాగంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇందాక చెప్పిన విధంగా ఎక్స్క్లూడ్ చేసిన వర్గాన్ని ఇన్క్లూజన్లోకి అంటే పరిగణలోనికి తీసుకొని వచ్చే వ్యవస్థను మనము ఏర్పాటు చేయాలి. అదే శానిటేషన్ యొక్క గొప్ప విజయం అనేది అవుతుందన్నమాట. కాబట్టి మీరందరూ మీ సెక్రటేరియట్ పరిధిలో ఈ విషయాల మీద క్షుణ్ణంగా దృష్టి కేంద్రీకరించండి. అటువంటి గొప్ప ప్రణాళికను చేయండి. ఇక ఈ రీసెర్చ్లో భాగంగా ప్రత్యేకంగా మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని చూద్దాం. ఇక్కడ రిలీజియస్ మైనారిటీస్ అంటే కొన్ని వర్గాలలో ఒక ఇంటిలో ఉన్నటువంటి ఏకైక టాయిలెట్ను అటు ఆడవాళ్ళు మగవాళ్ళు వాడటం వల్ల వాళ్లకు అనేక రకాల ఇబ్బందులు రావటంతో తప్పనిసరిగా రాత్రిపూట బయటకు తమ అవసరాలను తీర్చుకోవడానికి వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఆ విధంగా టాయిలెట్ కలిగి ఉన్నప్పటికీ బలవంతంగా ఓపెన్ డెఫికేషన్ ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుందన్నమాట. దీన్ని రూపుమాపే దిశగా వెళ్ళాలంటే మనము బిహేవియర్ చేంజ్ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి అదేవిధంగా పెద్ద వయసు వారి గురించి కూడా చెప్పడం జరిగింది. వాళ్లకు ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించాలి. ఆ ప్రత్యేక సదుపాయాల కల్పన ఈ టాయిలెట్ యొక్క డిజైన్లో భాగంగా మీకు తెలియపరుస్తాము. ఆ విధంగా ప్రతి కమ్యూనిటీ టాయిలెట్లోనూ ప్రతి పబ్లిక్ టాయిలెట్లోనూ వృద్ధులకు సంబంధించినటువంటి ప్రత్యేక సదుపాయాలతో మెన్ సెక్షన్లో ఉమెన్ సెక్షన్లో చెరొక సీటు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఒకవేళ కమ్యూనిటీ టాయిలెట్ అంశానికి వచ్చినట్లయితే అక్కడ కనుక వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే వారి కోసము ఇంకా ఎక్కువ సీట్లను కూడా మనము రిజర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. ఇక మత్స్యకారుల విషయానికి మనము వచ్చినట్లయితే వాళ్ళలో మైగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ సీజనల్గా దొరుకుతున్నటువంటి మత్స్య సంపద కోసము వాళ్ళు మైగ్రేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు ఎక్కడా కూడా పర్మనెంట్గా టాయిలెట్ కట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఓపెన్ డెఫికేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఎటువంటి సదుపాయాల కల్పన కావాలో వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకొని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అలాగే షికారీసు, ఎరుకల కమ్యూనిటీలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఈ విధంగా ప్రతి ఒక్క వర్గాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీసు ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్లకు కావలసిన సదుపాయాలను కూడా మనము ఏర్పాటు చేయాలన్నమాట. కాబట్టి ఈ ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీ
ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారనేది ఈ సర్వే ద్వారా మనము తెలుసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఇటువంటి ఒక యాక్టివిటీని చేపట్టండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 5 ప్రశ్నలు 10 ప్రశ్నలతో ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకొని తద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఈ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాల్లో ఆ వర్గాలను మనము పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి మనము పరిష్కారాలను చూపవలసినటువంటి అవసరము ఉన్నది. ఇక ఈ అంశాలపైన టెడెక్స్ టాక్లో అత్యంత అద్భుతంగా మాట్లాడినటువంటి ఒక మహిళ, ఆ మహిళ దివ్యాంగురాలు. మరి ఈ ఇంక్లూజివ్ శానిటేషన్ అనేది సమాజానికి ఎంత అవసరమో అన్న విషయాన్ని షార్లెట్ మెక్లెయిన్ నాపో ఒక దివ్యాంగురాలు టెడెక్స్ టాక్లో ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆవిడ ప్రసంగం చాలా ప్రాచుర్యాన్ని కలిగించింది. కాబట్టి వారి మాటల్లో ఏమి చెప్పింది, ఏ విధంగా ఇది సమాజానికి అవసరము, సమాజానికి అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాల్లో ఏ విధంగా ప్రత్యేక వర్గాలను మనము పరిగణలోనికి తీసుకోవటం వల్ల అభివృద్ధిలోకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. How many of you have ever experienced exclusion? Many? Most? It wasn't a very nice experience, was it? At best, disempowering. The word inclusion and its adjective inclusive is replete in development programming. We see it in relation to inclusive development, inclusive education, inclusive cities, financial inclusion, social inclusion. But when you scratch beyond the surface, beyond the word, beyond the phrase, we often find that inclusion is not that inclusive. For some people, for some groups, like persons with disabilities, exclusion is omnipresent. It's endemic and it's systemic. The World Bank estimates that there are 1 billion people with disabilities on the planet. Or differently put, 15% of the world's population. This is not an insignificant population. Now, if we know that, we also need to understand that people with disabilities are a homogeneous group. People with disabilities may have visible disabilities. They may have invisible disabilities. They may live in urban cities. They may live in rural and remote parts of the country. People with disabilities may be LGBTI. They may be straight. They may be male. They may be female. They cross across our economic strata. So we don't have a one-size-fits-all for people with disabilities. It's also important to recognize that people with disabilities may have been born with a disability or may have acquired a disability by way of natural disaster. In Haiti, 300,000 people were estimated to have become disabled after the earthquake. We know that war and conflict also creates disabilities. We also know that disease creates disabilities. Think Zika. So why is this important? Well, this is important because I think what it tells us is that people with disabilities are part of our human diversity. And we're here to stay, we're not going anywhere, so get used to it. "80% of persons with disabilities live in developing countries. Research tells us
that people with disabilities are amongst the poorest of the poor. UNICEF estimates that 90% of children with disabilities are not in school. And yet we know that education is an equalizer. We know that education can break the cycle of discrimination and break the cycle of poverty. We also know that jobs matter and that jobs create empowerment for families, but they also bring dignity and respect. And this is also the case for people with disabilities. So these are just two issues that, to me, suggest the importance of why disability matters for development. Now, we've made some gains globally. The one particular issue is the introduction of the Convention on the Rights of Persons with Disabilities that has now been ratified by 162 countries. The other very important piece of information is the most recent adoption of the Sustainable Development Goals. These goals are global goals. These goals are new goals. They're actually quite ambitious goals. They are the first time that goals have mentioned disability inclusion. These goals are important because they direct how development goes and where the money flows. Now, we have the goals. It is very important that we look at how we can make these goals work to make sure that we're including people with disabilities. And let me offer, in that regard, 5 building blocks that I think are a foundation towards building inclusive societies. The first block is to ensure that there is a strong legislative and policy framework. Most of you will know about the Americans with Disabilities Act. And that act has fundamentally changed the way we see people with disabilities in this country. In many of the countries in which I work, there are no laws to protect and promote the rights of disabilities. And even when those laws exist, they're often not implemented and therefore do not protect and promote the lives of persons with disabilities. So laws and policies are very important. My second block is a block that looks at how we ensure that we build inclusive, accessible spaces and services. For the purpose of spaces, I think it's really important that we look at the concept of universal design, a concept that suggests that we build in a manner that is good for everybody. For services, I think we need to start thinking about how we ensure our services meet everybody's needs. I was once in Uganda visiting an HIV and AIDS testing center, and the center was there for everybody. I got to the center and I couldn't get in because it had 3 steps. And I thought to myself, well, this is a hugely missed opportunity for hundreds and thousands of persons who may use wheelchairs, would not be able to get into the center. So services are really important, and access is an important part of that. My third goal is my third building block is the importance of data and research. We need to continue to build the evidence base. We need to get a better understanding of where people with disabilities are, who they are, what type of barriers they experience, and most importantly, how we can begin to remove those barriers and provide solutions to ensure that we are more inclusive. My fourth building block is quite a complex one, and it's about changing social norms. You see, negative attitudes towards people with disabilities abound. The general notion of people with disabilities is that people with disabilities can't do this, can't do that, and therefore are seen in a negative light. In many countries, disability is associated with witchcraft, with bad karma. So we need to begin to change the stigma and the prejudice that comes with how people see people with disabilities.
But let me share with you a quick story, because I think it illustrates how this plays out. So one day, I was waiting for a friend. I was sitting on the pavement. I had a can of Coke in my hand. And I quickly saw from the side of my eye this little old lady toddling over. And she was just about to drop a coin into my can when I said, not wanting to frighten her, "Oh, no, 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 not my Diet Coke." And, the reality was that she hadn't seen me. She hadn't seen me as a person. She hadn't seen me as a productive citizen. She had seen a person in a wheelchair. She had seen her object of pity. The fifth goal is also an important goal, and it's a goal that speaks to the importance of participation and empowerment of people with disabilities, so voice. This is absolutely essential because far too often, the people that make laws, that make policies, that build cities, that develop services, have no idea what people with disabilities want or require. And so it is essential that we think about the mantra that comes from the disability movement that says, nothing about us without us. Those goals, I think, will bring us to a space where we can really begin to disrupt the narrative that disability equals pity, and insist on a narrative that empowers people with disability and sees people with disabilities as equal partners in the development agenda. So in closing, I just want to say that I do not see myself as an object of pity. I see myself as a disruptor. I see myself as a catalyst for change. I see myself as an unapologetic warrior for social justice, and I see myself as a broker for equal opportunity. I also see myself as a thought leader dedicated to ensuring that disability remains and is a core part of the development agenda. But clearly I can't do that alone. So I really want to invite you all to join me and many millions in the world and become part of a movement that insists on inclusive societies, because we know that inclusive societies are not just good for people with disabilities, but they're good for everybody. We know that inclusive societies are often more caring societies, and that in many instances, they're often more democratic. Thank you. అయితే ఇప్పటి వరకు కూడా మనము పరిగణలోకి తీసుకోవలసినటువంటి వర్గాల గురించి మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ని కనుక మనం అర్థం చేసుకొని ఈ ఛాలెంజెస్ను ఎదుర్కొంటూ పరిష్కారాలు వెతుక్కుంటూ అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయటం జరుగుతుందన్నమాట. ఈ చిత్రంలో చూపినట్టుగా ప్రధానమైనటువంటి 5 ఛాలెంజెస్ను మనం గుర్తించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఆనాది నుంచి వస్తున్నటువంటి అలవాటు అదేమిటంటే ఎక్స్క్లూజన్, అంటే సమాజంలో కొన్ని వర్గాల వారిని ఎన్నడూ మనం పట్టించుకోకపోవటము అనేది మనకు ఒక అలవాటుగా ఎప్పటి నుండో వస్తున్నది. దానిని రూపుమాపవలసినటువంటి అవసరము ఉన్నదన్నమాట. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనము మార్చి మన ఆలోచన విధానాన్ని మార్చవలసినటువంటి అవసరం కూడా ఉన్నదన్నమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయము ఇప్పుడే మనము చెప్పుకోవడం జరిగింది. సర్వే చేయటం ద్వారా మనకి డేటా లభ్యమైంది. అదర్వైజ్ డేటా లభ్యత ఇటువంటి ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీస్ అంశంలో వచ్చినట్లయితే చాలా చాలా కష్టం. అంతేకాకుండా ఈ డేటా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి లైవ్ డేటా అనేది జాగ్రత్తగా సేకరించే విధానాన్ని పెట్టుకోవాలి. అంటే కనీసంగా ప్రతి 6 నెలలకు
ఒకసారైనా ఈ డేటా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వారికి కావలసిన అవసరాల మీద ఒక మంచి అవగాహన అనేది ఉంటుంది. ఉదాహరణకు మైగ్రెంట్ కమ్యూనిటీస్ని కనుక తీసుకున్నట్టయితే వ్యవసాయ కూలీలు వారి యొక్క జీవనోపాధి నిమిత్తము బయట ప్రాంతాలకు ఒక 6 నెలలకు కుటుంబాలు వలస వెళ్ళిపోతారు. సో కాబట్టి వారు వదిలిపెట్టి వెళ్ళినటువంటి ప్రాంతంలో శానిటేషన్కి సంబంధించిన సౌకర్యాలు ఒక్కసారిగా ఆగిపోతాయి. వాళ్ళు కొత్తగా వలస వెళ్ళినటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి అటువంటి డేటాని మనము జాగ్రత్తగా సేకరించినట్లయితే కావలసిన సౌకర్యాల కల్పనలో అది సహాయపడుతుంది. అలాగే ఈ అంశాల్లో ఏదో కొద్దిగా చేసి కార్యక్రమాలను ఆపకుండా పూర్తి స్థాయి అమలు చేయవలసినటువంటి అవసరాన్ని మనము గుర్తించాలి. చాలా చోట్ల మనము చూస్తూ ఉంటాము, ఒకసారి బాగా చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఆపివేయటం వల్ల దాని యొక్క సుస్థిరత అనేది లేక చివరికి అది విఫలం చెందుతుంది. మరి మనకు తెలుసు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా అత్యంత విజయవంతంగా ప్రజలకు అవసరమైనటువంటి రీతిలో అమలు చేయాలంటే ప్లానింగ్ టూల్స్ అనేవి చాలా చాలా అవసరం అన్నమాట. అటువంటి ప్లానింగ్ టూల్స్ని మనము కన్సిడర్ చేస్తూ ప్రోగ్రామ్ ప్లానింగ్ అనేది చేయాలి. అది గనక మనము మరిచిపోయినట్లయితే తాత్కాలిక పద్ధతిలో ఏదో అమలు చేసినట్లయితే, ఒక ప్రణాళిక లేకుండా అమలు చేసినట్లయితే దానిలో విజయం సాధించడం అనేది చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఈ ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా దృష్టిలో మనము పెట్టుకొని కార్యక్రమాల యొక్క రూపకల్పన చేయవలసినటువంటి అవసరము ఉన్నది. ఇక రెండవ భాగం అయినటువంటి జెండర్ ఇంటిగ్రేషన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ శానిటేషన్ సెక్టర్. మనం చెప్పుకున్నాము, లింగ భేదం అనేది ఈ శానిటేషన్ సెక్టార్లో ఉన్నది. అటువంటి లింగ భేదాన్ని మనము పరిగణలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సదుపాయాల కల్పన, కార్యక్రమాల కల్పన చేయాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఫలితాలను అందుకుంటారు. ఒకసారి చిత్రంలో చూపినట్లుగా ఈ జెండర్ ఛాలెంజెస్ అనేవి ఏమున్నాయో మనము తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే వ్యక్తిగత గృహాల పరిధిలో శానిటేషన్ అంశానికి సంబంధించి తమ ఇండ్లలోని మరుగుదొడ్లను శుభ్రపరిచే బాధ్యత ముఖ్యంగా ఆడవారికి కలిగి ఉంటుందన్నమాట. ఈ విధంగా వాళ్ళ మీద మనము పని ఒత్తిడిని పెంచినట్లవుతుంది. అంటే ఇంట్లో మగవారి యొక్క పాత్ర ఈ పరిశుభ్రత అంశంలో చాలా తక్కువ అనే విషయాన్ని మనము గమనించడం జరిగిందనమాట. అంతేకాకుండా టాయిలెట్లు ఇంకా ఇతర శానిటేషన్ అవసరాలకు సంబంధించి సరి అయినటువంటి నీటి సదుపాయము, సరి అయినటువంటి నీటి లభ్యత లేకపోవటం వల్ల ఆ ఇంటిలోని మహిళ తరచుగా దూర ప్రాంతానికి వెళ్ళి నీటిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంటిలో బోర్వెల్ ఉన్నప్పటికీ ఆ బోర్వెల్ ద్వారా నీటిని టాయిలెట్ వరకు అందించేటటువంటి బాధ్యతను కూడా ఆ యొక్క మహిళ మీద వేయటం కూడా చాలా భారంగా ఉంటుంది. ఇక టాయిలెట్ల అంశంలో భద్రత అనేది మహిళలకు కరువైంది అనే విషయం మనం అనేక సంఘటనల ద్వారా తెలుసుకున్నాము. అటువంటి అంశాలు కూడా ఛాలెంజెస్గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ చిత్రంలో చూపినట్లుగా ప్రతి ఒక్క అంశాన్ని మీ యొక్క నోట్స్లో రాసుకోండి. ఇదే విషయంలో మీ సెక్రటేరియట్ పరిధిలో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి
అన్నవి గుర్తించాలి. ఛాలెంజెస్ మనం గుర్తించలేకపోయినట్లయితే ఈ ఛాలెంజెస్ కు సంబంధించినటువంటి పరిష్కారాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రోగ్రామ్ ప్లానింగ్ చేయకపోయినట్లయితే, మౌలిక సదుపాయాల కల్పనలో అటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సౌకర్యాల రూపకల్పన చేయకపోయినట్లయితే మన యొక్క ప్రణాళిక అనేది విఫలమవుతుందన్నమాట. కాబట్టి ముందుగా మీరు ఛాలెంజెస్ గుర్తించండి. గుర్తించినట్లయితే పూర్తి స్థాయిలో మీకు ఈ సబ్జెక్టు పైన ఒక పట్టు అనేది వస్తుందన్నమాట. ఇక ఇప్పటిదాకా మనము జెండర్ ఇంక్లూజన్ అంశాలపైన ఒక మంచి అవగాహన తెచ్చుకున్నాము. కాబట్టి సౌకర్యాల రూపకల్పనతో పాటుగా ఆల్ జెండర్స్ యొక్క ఇంట్రెస్ట్ని మనము డిజైన్, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ లాంటి అంశాలలో తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకొని వెళ్ళాలి. ఇక శానిటేషన్ వాల్యూ చైన్లో జెండర్ ఇంటిగ్రేషన్ అనే అంశాన్ని ఏ విధంగా మనము తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ శానిటేషన్ వాల్యూ చైన్లో ముఖ్యమైనటువంటి అంశాలను మనము ఈ చిత్రంలో చూపినట్లుగా అవసరాలకు సంబంధించినటువంటి డెసిషన్ తీసుకునే అంశంలో తప్పనిసరిగా అందరికీ కూడా ప్రాధాన్యతను కల్పించాలి. అదేవిధంగా ఎటువంటి పారిశుద్ధ్య సౌకర్యాలను మనము కల్పించుకోవాలనే అంశంలోనూ, కట్టుబడి అంశంలో, అందుకు సంబంధించినటువంటి ఖర్చును పెట్టే అంశంలో, దాని యొక్క మెయింటెనెన్స్ అంశంలో కూడా అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటిలోని బలమైన వారు ఎవరో ఒక్కరు నిర్ణయం తీసుకుంటే సరిపోదు. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని అమలు చేసినప్పుడే అవి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా విజయవంతంగా అమలు చేయబడతాయి అన్నమాట. కాబట్టి ఈ శానిటేషన్ వాల్యూ చైన్లో తదుపరి అంశాలు అయినటువంటి సెప్టిక్ ట్యాంక్ యొక్క డీస్లడ్జింగ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి సురక్షితంగా చికిత్స చేసే విధానంలో కానివ్వండి, ఈ యొక్క జెండర్ ఇంటిగ్రేషన్ అనేది తప్పనిసరిగా జరగాలి. కాబట్టి మన యొక్క వార్డు స్థాయిలో, అంటే మన సెక్రటేరియట్ స్థాయిలో శానిటేషన్కు సంబంధించినటువంటి మీటింగులు జరిగినప్పుడు జెండర్ ఇంటిగ్రేషన్ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి ఆహ్వానాన్ని పలకాలి. అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే మన యొక్క సెక్రటేరియట్ పరిధిలోని అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన చేయాలి. ముఖ్యంగా మనము ఇందాక చెప్పినట్టు మన యొక్క సమాజంలో శానిటేషన్కు సంబంధించిన మెయింటెనెన్స్ అంశాలలో సహజ సిద్ధంగానే మహిళల పాత్ర ఎక్కువగా ఉన్నది. కాబట్టి మనము ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రాధాన్యత కల్పించినట్లయితే, అంటే డెసిషన్ మేకింగ్ అంశాల్లో కానివ్వండి, టాయిలెట్ని కన్స్ట్రక్షన్ చేసే అంశాల్లో కానివ్వండి, మెయింటెనెన్సు, డ్రైన్ మెయింటెనెన్సు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో, ఉద్యోగ నిర్వహణలో కావచ్చు, అవగాహన కల్పించే అంశాల్లో కావచ్చు, వ్యాపారాన్ని చేసే అంశాల్లో కావచ్చు, ఈ విధంగా వారికి మనము ఈ కొత్తగా రూపకల్పన చేసిన ఉద్యోగాల అంశంలో వారికి ప్రాధాన్యతను కనుక కల్పించినట్లయితే వాళ్ళు ఒక లీడర్షిప్ రోల్ని తీసుకొని ఈ అంశాలను విజయవంతంగా అమలు చేస్తారు. వారికి అత్యంత త్వరగా ఈ అంశాలపైన అవగాహన వస్తుంది. ఎంతో ఉత్సాహంగా వాళ్ళు దీన్ని అమలు చేస్తూ పట్టణ స్థాయిలో గొప్ప విజయానికి నాందిని పలుకుతారన్నమాట. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనము సెక్రటేరియట్ లెవెల్ కార్యక్రమాల్లో దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చిత్రంలో చూపించినట్టుగా ప్రతి కార్యక్రమాన్ని మనము నోట్స్లో రాసుకొని ఆ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా ఉమెన్ కెన్ ప్లే ఏ లీడర్షిప్ రోల్ అనేది గుర్తించాలి. మరి ఇందుకు సంబంధించినటువంటి ఒక విజయ గాథను మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
నర్సాపురం పట్టణంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ శానిటేషన్ అంశాలకు సంబంధించి ఒక మహిళ డీస్లెడ్జింగ్ ఆపరేటర్గా ఉంటూ ఒక సెప్టిక్ ట్రక్ను నిర్వహిస్తూ సమాజానికి ఎంతో గొప్ప సేవను చేస్తుందన్నమాట. తాను ఉపాధిని పొందడమే కాకుండా అత్యంత సురక్షితమైన పద్ధతిలో ఈ విధానాన్ని అవలంబింపజేస్తుంది. దసరా సంస్థ వారి ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని రికార్డు చేయబడింది. ఒకసారి ఈ వీడియోని తిలకిద్దాం. Narsapur in Andhra Pradesh has 15,300 homes, but no sewage system. Which means the toilets are connected to septic tanks and pits that have to be emptied out when full. Venkata Lakshmi, a Swachh warrior, is an example of how a citizen can be motivated to be involved in all aspects of sanitation and at the same time make it into a business venture. We run this business for 25 years, cleaning septic tanks. Customers call us to clean and desludge the tanks when full. Recognizing a business opportunity, Venkata Lakshmi took a loan to buy the honeysucker truck that can suck out water from the septic pits and has empowered her family to work with her. I don't think my work is bad. People often point fingers at me and ask why I'm sitting in a truck, why I work like a man, and that I must be doing something wrong. But I'm happy and proud and tell my daughter we must work hard to earn a living. Though she met resistance and violence, she continues to work and grow. Today, she is a household name in Narsapur and people are recognizing her efforts. Earlier tanks were cleaned manually and dumped on roads. Was unhygienic. Now it's a clean way and people are depending on it, and she does a good job and ensures everything is done in a proper way. I'm grateful that women are working in the sanitation sector. Our municipality is employing desludging operators and Venkat Lakshmi is one of them. కొంతమందికి ఎంపావర్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో వెంకట లక్ష్మి గారు కూడా ఒకళ్ళు. Today, through Ganga, as Venkata Lakshmi's has named her company, she gets business from households as well as public or community toilets. Narsapur has been declared open defecation free and is moving towards ODF plus by working along the sanitation value chain. And the credit goes to true warriors like Venkata Lakshmi. మరి జెండర్ ఇంటిగ్రేషన్ అనేది ఎంత ముఖ్యమైనది అనేది మనము ఇప్పటికే తెలుసుకుని ఉన్నాం. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇందుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా మనకు ఎంతో అవసరం. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ శానిటేషన్ స్ట్రాటజీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తయారు చేసినప్పుడు ఈ జెండర్ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ను దృష్టిలో పెట్టుకోవడం జరిగిందనమాట. దీంట్లో ముఖ్యంగా మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ఫైనాన్సింగ్ మెకానిజము, ప్లానింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, వాయిస్ అండ్ ఏజెన్సీ పార్టిసిపేషన్ని మనము ముఖ్యమైన అంశాలుగా పరిగణించడం జరిగింది. అయితే ఈ మొత్తాన్ని చక్కటి రీతిలో నడిపించాలి అంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. దానిలో భాగంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో జెండర్ ఇంటిగ్రేషన్ టాస్క్ ఫోర్స్, ముఖ్యంగా మహిళా సంఘాల యొక్క నేతృత్వంతో ఇటువంటి జెండర్ ఇంటిగ్రేషన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయాలి. దాంట్లో ఒక జెండర్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకోవాలన్నమాట. రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అటువంటి జెండర్ ఇంటిగ్రేషన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. దీనిలో మెప్మా ద్వారా కూడా కార్యక్రమాలు మహిళా సంఘాలకు అమలు చేయటం జరుగుతున్నదన్నమాట. ఇక నగర స్థాయిలో మనము
సిటీ శానిటేషన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా దాంట్లో ఒక జెండర్ సబ్ గ్రూప్ అనేది ఉండాలి. వారు ఈ సిఎస్టిఎఫ్ మీటింగులప్పుడు తప్పనిసరిగా ఆహ్వానాన్ని అందుకొని ఆ సమావేశాలలో తమకు సంబంధించిన అంశాలను విపులంగా చర్చించుకోవాలన్నమాట. ఈ విధంగా మనము రాష్ట్ర స్థాయిలో కూడా దీనికి చాలా ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. ఇక్కడ చిత్రంలో ఎటువంటి ప్రాధాన్యత అంశాలను స్టేట్ లెవెల్లో కానీ సిటీ లెవెల్లో కానీ ఇవ్వబడ్డాయో 2 రంగుల ద్వారా ప్రత్యేకంగా గుర్తించి ఇవ్వటం జరిగిందనమాట. దీన్ని చదివి పూర్తిగా వీటి మీద అవగాహన తెచ్చుకోండి. రాష్ట్ర స్థాయిలో జెండర్ ఇంటిగ్రేషన్ గురించి ఎటువంటి ఫ్రేమ్వర్క్ చేయబడింది, అదేవిధంగా పట్టణ స్థాయిలోనూ నగర స్థాయిలోనూ ఏ విధంగా ఫ్రేమ్వర్క్ చేయబడింది అనే అంశం మీద మనము పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ జెండర్ ఇంటిగ్రేషన్ అంశానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తూ లింగ భేదాన్ని పూర్తి స్థాయిలో వీడనాడి అందరినీ కలుపుకొని ఈ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ విజయవంతం చేయాలి. ఇది ఈ పాఠం యొక్క ముఖ్యమైన అంశం అన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనము మొదటి వారంలోని 4వ యూనిట్కు సంబంధించి ఇన్క్లూజన్ అండ్ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ ఇన్ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం. మరి ఇందుకు సంబంధించి మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా, సందేహాలున్నా, ఎటువంటి సలహాలు ఈ అంశానికి సంబంధించి మీరు ఇవ్వదలుచుకున్నా ఇక్కడ తెలియపరిచినటువంటి మెయిల్కు సమాచారాన్ని పంపండి. మీకు సమాధానం అనేది వస్తుంది. అదేవిధంగా అంతకుముందు పాఠాల్లో మీకు చెప్పాము, రాష్ట్ర స్థాయిలో FSM హెల్ప్ లైన్ క్రియేట్ చేయబడింది. ఆ ఫోన్ నంబర్ కూడా మీరు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ పాఠానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవడం కోసం ఈ వీడియోను 2-3 సార్లు చూడండి. మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. మిమ్మల్ని ఇందుకు సంబంధించిన అంశంలో ఒక లీడర్ లాగా డెసిషన్ మేకింగ్లో నిలబడుతుందన్నమాట. కాబట్టి ఈ అంశంలో మీరు విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.